సంచలనం లేపుతోంది. ఒక లేఖకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కేసీఆర్ ని ప్రశ్నిస్తూ కుమార్తె కవిత లేఖ రాసింది. మై డియర్ డాడీ అంటూ ఆమె 6 పేజీల లేఖ రాసింది. ఆ లేఖని టీవీ9 స్క్రీన్ లో లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం. పార్టీ లీడర్స్ కి యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత ఆరోపిస్తున్నారు. అంతేకాదు బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్ జూబ్లీ సభలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని కవిత ఆ లేఖలో ప్రశ్నిస్తున్నారు. పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ డీటెయిల్డ్ గా 6 పేజీల లేఖ రాసింది కవిత. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మై డియర్ డాడీ అంటూనే ఆమె 6 పేజీల లేఖ రాసింది. తెలంగాణ రాజకీయాల్లో ఇదొక సంచలనమని చెప్పాలి. మాజీ సీఎం కేసీఆర్ ని ప్రశ్నిస్తూ తన కుమార్తె కవిత లెటర్ రాసింది. ఆ లెటర్ ని మనం టీవీ9 స్క్రీన్ లో మనం చూస్తున్నాం. మై డియర్ డాడీ అంటూ 6 పేజీల లేఖ రాసింది ఆమె. పార్టీ లీడర్స్ కి యాక్సెస్ ఇవ్వటం లేదంటూ కూడా ఆమె ఆ లేఖలో ప్రస్తావించింది. అంతేకాదు బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదని ఆమె ప్రశ్నిస్తుంది. పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ డీటెయిల్డ్ గా లేఖ రాశారు కవిత. తెలంగాణ రాజకీయాల్లో ఇదొక సంచలనం అని చెప్పాలి. మాజీ సీఎం కేసీఆర్ ని ప్రశ్నిస్తూ 6 పేజీల లేఖ రాశారు కేసీఆర్ కుమార్తె కవిత. మై డియర్ డాడీ అంటూ 6 పేజీల లేఖ రాసిందామే. పార్టీ లీడర్స్ కి యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత ఆరోపణలు గుప్పిస్తూ లేఖ రాసినట్టు తెలుస్తోంది. అంతేకాదు బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్ జూబిలీ సభలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదంటూ ఆమె ఆ లేఖలో ప్రస్తావించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ లెటర్ ని కూడా ఒకసారి మనం గమనిస్తే టీవీ9 స్క్రీన్ లో లెఫ్ట్ సైడ్ బాక్స్ లో ఆమె రాసిన లేఖకి సంబంధించి విజువల్స్ చూస్తున్నాం. బీజేపీతో పొత్తుపై కూడా సిల్వర్ జూబ్లీ సభలో క్లారిటీ ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు ఆమె. పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ డీటెయిల్డ్ గా కవిత లేఖ రాశారు.